వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. కామవరపుకోట మండలం కామవరపుకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్లు టైంకు రాక ఇబ్బంది పడుతున్న పేషెంట్లు. కొండగూడెం గ్రామానికి చెందిన వెంకటలక్ష్మి అనే మహిళ జ్వరం కడుపు నొప్పితో హాస్పిటల్కి 4 రోజుల నుంచి తిరుగుతోంది. ఒక్క డాక్టర్ కూడా లేరని, మండల కేంద్రమైన హాస్పిటల్లో డాక్టర్లు లేకపోవడం విడ్డూరంగా ఉందని ఆమె తెలిపారు. హాస్పిటల్ సిబ్బంది ఏవో మందులు ఇస్తున్నారు కానీ వాటికి తగ్గడం లేదని, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లి వైద్యం చేయించుకునే స్తోమత తనకు లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. హాస్పిటల్ సిబ్బందిని బీపీ చూడమని వడ్లపల్లికి చెందిన ఒక మహిళ అడగ్గా స్పందించకపోగా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లి చూపించుకోమని ఉచిత సలహాలు ఇస్తున్నారని మీడియాకు తెలిపారు. ఆడమిల్లి గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తి గత 15 రోజుల నుంచి తనకు ఫీవర్, ఒళ్ళు నొప్పులు వస్తున్నాయని, బ్లడ్ టెస్ట్ చేయమని ఎంత ప్రాధాయపడినా అడిగినా డాక్టర్ లేరు, వెళ్లి ప్రైవేట్ హాస్పిటల్లో చేయించుకోమని దుర్సిగా సమాధానం చెప్పారని అన్నారు. సమాధానం కూడా సరిగా చెప్పడం లేదని అన్నారు. ఒక పక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వైద్య ఆరోగ్య శాఖను ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నప్పటికీ కామవరపుకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మాత్రం పేదలకు వైద్యం శూన్యం. ఇప్పటికైనా అధికారులు స్పందించి కామవరపుకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బందిపై తగు చర్యలు తీసుకుని డాక్టర్లను సకాలంలో రప్పించి సరైన వైద్యం అందించాలని కోరుతున్న ప్రజలు. దేనికి వచ్చారమ్మా మీరు? జ్వరం చూపించుకోవడానికి వచ్చాం. కడుపులో నొప్పి వచ్చామండి. డాక్టర్ గారు లేరు అన్నారు. బిడ్డలు ఎత్తున్నారు, తీసుకున్నారు. ఎన్ని రోజుల నుంచి అమ్మా? 4 రోజులు 5 రోజులు 4 రోజుల నుంచి లేదు. ఇప్పుడు మళ్ళీ వచ్చినా లేరు అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు దూరంలో నడిచి వచ్చి మళ్ళీ పండుగూడు నుంచి నడిచి వచ్చారమ్మా? అయ్యో, మరి ఎవరు చూస్తున్నారమ్మా ఇప్పుడు? ఎవరు నర్స్ గారు ఎత్తారండి, మొదలు ఎత్తున్నారు, తీసుకెళ్ళమంటున్నారు. అడిగితే డాక్టర్ గారు అడిగితే ఏమంటున్నారు మరి? డాక్టర్ గారు వస్తారంటున్నారు. మరి వాళ్ళు లీవ్లో ఉన్నారు. వరద బాధ్యుల నుంచి వస్తాకి వెళ్ళారు అని వ్యాధుల్లో ఉన్నారు. ఒక డాక్టర్ గారు కూడా లేరు ఇప్పుడు? అసలు ఇప్పుడు ఎవరు లేరండి. బిడ్డలు ఇస్తారు, ఇచ్చుకెళ్తే ఇస్తారండి. ఏదైనా ఇంజక్షన్ చేస్తారని చేస్తలేదు. బ్లడ్ టెస్ట్ కూడా చేయట్లేదు ఎవరు? ఏం పేరమ్మా నీ పేరు? వెంకటలక్ష్మి. వెంకటలక్ష్మి. ఏ ఊరు అన్నావు? ఇది కామరకోట మండలమేనా? మనం చెప్తేనే పని అయితే మనం చెప్పలేదు. పని తెచ్చుకోవాలా? డబ్బులు ఉండాలి. డబ్బులు చెప్తేనే మనం వడ్లపల్లి నుంచి వచ్చారా? ఏమన్నా ప్రాబ్లం ఏంటండి? ఏమన్నారమ్మా వాళ్ళు? లోపలికి వెళ్తారు సార్. అయ్యో, బీపీ కూడా చెక్ చేయట్లేదు మేడం వాళ్ళు? వాళ్ళు ఏం చేస్తున్నారు మేడం లోపల? కానీ మీకు బీపీ కూడా చెక్ చేయట్లేదండి. డాక్టర్ గారు ఉన్నారమ్మా లోపల? డాక్టర్ గారు ఎవరు లేరు. సరే, ఓకే అమ్మా, థ్యాంక్ యూ. అపార్ట్మెంట్ ఇచ్చండి. కొత్త రిక్రూట్మెంట్ రిక్రూట్మెంట్ మీరు ఇచ్చారండి అన్న. కొత్త రిక్రూట్మెంట్ మాకు తెలుసుమండి. ఇప్పుడు అరగంట అయింది వచ్చి ఇంతవరకు ఒకళ్ళు చూడలేదు. 11, 11:30, 12 అయిపోతుంది. ఇప్పుడు ఇంకా డాక్టర్ గారు రాలేదండి. ఇప్పుడు వస్తారు ఇంకా డాక్టర్ గారు. మళ్ళీ ఏమో అటిల్లో ఇటు చెక్ చేశారు, ఇటిల్లో ఇటు చెక్ చేశారండి. నిన్న సెట్ చేయలేదు. ప్రోగ్రామ్ అనేది నేను పెట్టుకోవాలి. అది ఇప్పుడు మేము చేస్తలేదు. చిన్న చిన్న ఉద్యోగాలు మమ్మల్ని ఏం చేస్తున్నారు? ఇక్కడ కావాలంటే అక్కడ పంపిస్తారు, అక్కడ కావాలంటే ఇక్కడ పంపిస్తారు, అక్కడ కావాలంటే అక్కడ అవసరం అయితే అక్కడ పంపిస్తారు. నిన్నవి అది ప్రోగ్రామ్ అంతా నేను ఉండాలి. ఈ గవర్నమెంట్ అంటే ఇలా ఉంటుంది. అడిగితేనేమో ఇలా చూస్తారు. అక్కడే చేపిస్తున్నారు. డబ్బులు ఉంటే అక్కడే చేపిస్తున్నారు. ఇక్కడికి వచ్చి 2 రోజులు ఏమంటున్నారు? నువ్వు అడిగితే టెస్ట్ అడిగితే ఏమంటున్నారు? నువ్వు అడిగితే ఏమంటున్నారు? టెస్ట్ చేయమంటే ఏమన్నారు? ఇందాక అమ్మా నమస్తే. ఇప్పుడే వచ్చింది. డాక్టర్ లేరు అన్నారు.
అదే అదే చెప్తున్నారా? ఆడమిల్ల ఇంటి పేరేం పేరు? నీ పేరేం పేరు? మామూలు చెప్పు, పేరు చెప్పు, పేరు చెప్పం, పేరు చెప్పమ్మా, నీ పేరు చెప్పరాదు. ఎందుకంటే పేరు రాజా.